అంటే వైసీపీ పార్టీ దీన్ని ఏ విధంగా చూసుకుంటుందంటే, జగన్ గారు అనేక సందర్భాల్లో మీ మంత్రులు మాట్లాడేటప్పుడు కూడా నేను మీ కొడాలి నాని గారు కావచ్చు, లేకపోతే ఇంకెవరు తంబాకు సారీ గుట్కా సారీ పాన్ మసాలా తింటారు అతను కొడాలి నాని అన్న, వల్లభనేని వంశీ గారు, ఇంకొక పేర్ని నాని కాకుండా ఇంకో ఆయన తెల్లగడ్డం వేసుకుని ఉంటాడు చూడండి, అతను అంబటి రాంబాబు. అంటే నేను ఏమంటున్నా అంటే, జగన్ గారు రాజకీయాలు అనేది హుందాతనంతో ఉండాలి. రాజకీయాలు అనేది ఒకరిని ఆదర్శవంతంగా తీసుకునేటట్టు ఉండాలి. మీ దాంట్లో మీ మీ పార్టీలో ఉన్న నాయకులు ఏ విధంగా ఉన్నారనేది అది మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. పోసాని కృష్ణమురళి జనసేన పార్టీ, జగన్ గారు మీరు ఒకటి చూడండి, మీరు ఎప్పుడైనా ఒకసారి అబ్జర్వేషన్ చేయండి, జనసేన కార్యకర్తలు కానీ, జనసేన లీడర్లు కానీ, ఈవెన్ మేము తెలంగాణలో ఉన్న వాళ్ళ మేము కూడా కానీ చాలా హుందాతనంగా మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడతాం. రాజకీయాలు అనేది రాజకీయానికి చాలా పదునైన కత్తి. మేము ఎందుకంటే ఒక 20 ఏళ్ళు ఇక్కడ రాజకీయాలు చేస్తున్నాం. కానీ నేనేమంటున్నా అంటే, ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళను కూడా అమ్మనా బూతులు తిట్టుకుంటూ, లేకపోతే పిల్లలతో సహా కూతుర్లతో సహా తను ఇవాళ నిన్న అరెస్ట్ అయ్యిండు, నిన్న భూజాలకు వెళ్ళి అరెస్ట్ అయ్యిండు. ఇవాళ మీరు వాళ్ళ భార్యతో స్పందించిండు. సిగ్గుపడుతున్న ఒక పిహెచ్డి స్కాలర్గా, పిహెచ్డి చదువుకున్న ఒక విద్యార్థి నాయకునిగా, లేకపోతే తెలంగాణ రాష్ట్రం గురించి కొట్లాడక, లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో అక్కడున్న ప్రజలు ఇక్కడున్న ప్రజలు కలిసి ఉండాలి అని అనుకునే ఒక నాయకునిగా కావచ్చు, లేకపోతే ఒక రాజకీయంలో ఉన్న ఒక విద్యార్థి నాయకునిగా కావచ్చు, మిమ్మల్ని చూసి నేను సిగ్గుపడుతున్నా. మీలాంటి వాళ్ళని చూసుకొని ఏం ఆదర్శం తీసుకోవాలి? అంటే బూతులు తిట్టండి అనా, ఇంట్లో వాళ్ళని తిట్టండి అనా? ఇవేనా రాజకీయాలు? ఈ విధమైన రాజకీయాలా? ఆ మధ్యలో శ్రీరెడ్డి గారు, నేను ఇప్పటికీ శ్రీరెడ్డి గారేనే అంటున్నా, ఆమె మాట్లాడితే బోకు అని, లా అని, లమ్ అని, మిగతా XYZ అనుకుంటూ మాట్లాడుతున్నాం. మేము ఎప్పుడూ ఆ విధంగా మాట్లాడలేదు. సిగ్గుపడండి. మీ నాయకులు ఏ విధంగా మాట్లాడతారో ఒకసారి సిగ్గు తెచ్చుకోండి. చాలా హుందాతనంగా చెప్తున్నారు.